ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయన మహాదేవుడును పరాక్రమంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచం పుచ్చుకొనని వాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనంలో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమైన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. మీరే భయపడుకుని జయకుని సెలవిస్తున్నారు తండ్రి. నేను మీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచుకునే పచ్చశక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.